ఎంతో టేస్టీగా ఉండే వడియాలు టమాటా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వడియాలు వేయించుకోవాలి. నేను పెసరపిండి వడియాలు తీసుకున్నానండి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చిని కరివేపాకు వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేయించుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో ఉల్లిపాయలు మగ్గించుకుందాం. ఓకే, ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ వరకు కారం వేసాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 3 టమాటాల వరకు తీసుకున్నాను నేను. ఆ టమాటాలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేనండి, ఇంకాస్త మగ్గాలి. ఓకే, చూసారుగా. ఇప్పుడు మగ్గిపోయిన వాటిలో కూరకి సరిపడా వాటర్ పోస్తున్నాను. వడియాల కూర కాబట్టి కాస్త వాటర్ మాత్రం ఎక్కువే పడుతుంది. మూత పెట్టి నీరు మరిగించుకోవాలి. ఇప్పుడు నీరు మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి ఉంచుకుని వడియాలు వేసేసుకోవాలి. వీటిని బాగా కలిపి ఇప్పుడు స్టవ్నంతా కూడా సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బాగా వడియాలు వాటర్ పీల్చుకుని బాగా వస్తాయండి. ఆల్రెడీ వడియాలంతా కూడా బాగా వాటర్ పీల్చేసుకున్నాయి. ఓకే అండి, కూర అయితే మాత్రం రెడీ అయిపోతుంది. ఇందులో మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకోలేదు. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వడియాల కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.